నేను పడుకోను, మిమ్మల్ని పడుకోనివ్వను. వచ్చిందా? పాము కాదేమో, కప్పేమో. కప్పెందుకు వస్తుందబ్బా? పాము కోసం కప్ప రాదు కదా. ఏమో బాబు, నాకు భయంగాను కంగారుగాను ఉంది. ఎందుకైనా మంచిది లైట్ లేసి పడుకుందామే. లైట్ లేస్తా. అది లైట్ వేస్తే ఇంకా పడుకోవడం ఎందుకు? భజన చేసుకుందాం, పుణ్యమైన వస్తుంది. ఒరేయ్ దక్షిణామూర్తి, నా కాపురంలో పాములు పోస్తామే చెప్తా. దక్షిణామూర్తి గారు, మీరు చెప్పింది అక్షరాల నిజమే. పాము ఇక్కడే ఉంది, పైగా మీ పొట్ట మీదే ఉంది. అరవకండి, అరిచారు కరుస్తుంది. దాని సంగతి నేను చూసుకుంటానుగా, మీరు మాత్రం కదలకండి, కరుస్తుంది. దక్షిణామూర్తి గారిని కాటేస్తావా? అర్రే ఇటొచ్చేసిందే. ముంగిస లాంటి మనిషిని కాటేస్తావా? చచ్చింది. చచ్చాను కదయ్యా, చంపావు కదయ్యా బాబు. అలేవారండి, చచ్చింది పాము. చూడండి. అర్రే పాము అనుకున్నాను, ఇది బెల్టా? సారీ. పాముకి బెల్ట్ కి తేడా తెలియలేదా నాయన నీకు? అమ్మో రెడీ. రామ 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 రామ. థ్యాంక్ యూ. మరి అదే ఫీల్డర్ పొజిషన్ చూసుకోకుండా బ్యాటింగ్ చేస్తే ఇలా క్యాచ్ ఇచ్చి అలా అవుట్ అయిపోతాం. నాయుడమ్మ గారా, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను మిమ్మల్ని. చాలా కాలానికి వచ్చారే. అవునమ్మా, ఈ మధ్యన అన్ని ఇంటర్నేషనల్ కేసులే డీల్ చేస్తున్నాను. దాంతో బిజీ గజిబిజీ. ఇక్కడ కోర్టు పని మీద వచ్చాను. మళ్ళీ లాడ్జ్ ఎందుకు, మన ఇల్లు ఉంది కదా అని దిగిపోయాను. ఇల్లు అసలే చిన్నది, లాడ్జే బెటరేమో. అదేంటన్నయ్య, నాన్నగారి స్నేహితుడు రాకరాకొస్తే కాదని ఎలా అంటాం? ఏం పర్వాలేదు, మీరు ఇక్కడ ఎంత కాలం అయినా ఉండొచ్చు. చాలా థ్యాంక్స్ అమ్మా, మీ నాన్నగారి మంచి బుద్ధులన్నీ నీకు వచ్చాయి. బై హూ ఇస్ దిస్ షార్ట్ బాయ్? మా దూర బంధువులండి, అత్తిల్ నుంచి అజారుద్దీన్ దగ్గర క్రికెట్ నేర్చుకోవడానికి వచ్చాడు. ఓహో దట్ బాయ్. ఇప్పుడే ఆ చౌరస్తాలో నాకు అజరుద్దీన్ కనపడి ఉన్నాడు. కోస్తా జిల్లా నుంచి ఒక పనికి మాల బెధ వచ్చాడు, ఆడి కోచింగ్ ఇచ్చి వస్తున్నాను అని చెప్పాడు. అజారుద్దీన్ మీకు తెలుసా? మరి అదే ఎంతన్నావు ఎందుకయ్యా? ఫేసును చూసి జడ్జ్ చేసుకోలేవు, కొంచెం కష్టం లేండి. అసలు అజరుద్దీన్ కి కోచింగ్ ఇచ్చింది ఎవరనుకుంటున్నావు? ఎవరు? ఎప్పటికీ నేను ఎప్పుడున్న రోడ్డు మీద కనపడితే చాలు, ట్రాఫిక్ అని కూడా చూడకుండా గురుగారు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడి మీ లెగ్సే నా స్టెమ్స్ అని దండం పెట్టుకుంటాడు. అందుకే అతను అంత పైకి వచ్చాడు. ఈ మధ్యన వస్తున్నారులే కొంతమంది శిష్యులు, గురువులకే నామాలు పెట్టే కుక్క మూతి పిందెలని. అవునవును, ముందు మీరు స్నానం చేయండి, భోజనం ఏర్పాట్లు చేస్తా. అలాగే రండి బాబు, కొంచెం ఫీల్డర్స్ చూసి బ్యాటింగ్ చేస్తుండు. ఏమండి, ఎప్పుడు వచ్చారా? ఆ సుధాకర్ గారితో కులకడం అయిపోయిందా? ఏమిటండి ఆ మాటలు? ఏమి ఎరగనట్టు మాట్లాడతావే? ఆ సుధాకర్ గారితో నాటకవాడి నన్ను శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేయించింది నువ్వు కాదు? నేను మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయించానా? మీకేమైనా పిచ్చెక్కిందా? అవునులే, రంకు నెట్టినమ్మ బొంకు నెలవదా అని. ఏమిటన్నాయి ఆ మాటలు? వదిన అలా ఇన్సల్ట్ చేయడం ఏమి బాగోలేదు. అవునరా, నిజం తెలుసుకోకుండా తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఇది నా పర్సనల్ విషయం, దయచేసి ఎవరు జోక్యం చేసుకోవద్దు. ఇంకా నిలబడ్డావేమే? నీలాంటి చెడిపోయిన ఆడది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మాటలు తినగలనండి. పిచ్చి పనులు. చెడిపోయింది నేను కాదండి, మీ మనసు. వదిన, అన్నయ్య నిజం నిలకడ మీద తెలుసుకుంటాడు. నువ్వు కూడా తొందరపడిపోతే ఎలా? థ్యాంక్ యూ బోసు, కనీసం నీకైనా నా మీద నమ్మకం ఉంది. వస్తాను బాబు గారు. అది కాదమ్మా, దయచేసి నన్ను ఆపడానికి ప్రయత్నించకండి. ఎందుకు వచ్చావు అక్కడికి? నువ్వెందుకు వచ్చావో నేను అందుకే వచ్చాను రా. నా ఎదురుగా కాలు మీద కాలేసుకుని డైరెక్ట్ గా నన్నే ఫేస్ చేస్తూ రా అంటావురా? అవును రా. ఎప్పుడైతే నా 25 లక్షలకి నువ్వు కాంపిటీషన్ వచ్చావో అప్పుడే నీకు నాకు మధ్యన ఉన్న అనుబంధం తెగిపోయింది రా. నీ పార్టీకి మగపిల్లాడు పుట్టకుండా చేస్తాను రా. నువ్వు తోక ముడుచుకుని పరిగెత్తుకెళ్ళేట్టుగా చేస్తాను రా. అలా అయితే నీ ఎంత చూస్తాను రా. చూసుకో రా.
ఉడతా ఉడతా బుచ్చి ఎటు పెడతా బుచ్చి చెడిపోతావు రబుచ్చి నా జోలికి వచ్చి నాతో నన్ను పేచి పొర పక్షి వదిలిస్తా నీ పిచ్చి చీటి చించి జాగ్రత్త నీ దుమ్మంతానే దులిపేస్తానా సత్తా చూపించి ఉడతా ఉడతా బుచ్చి ఎటు పెడతా బుచ్చి చెడిపోతావు రబుచ్చి నా జోలికి వచ్చి నెగ్గదు బబ్బాయి నువ్వాడే పాచికలాట దక్కదు పోయి నీ చేతికి పైసా వాట ఇంకెప్పటికైనా పై చెయ్యి నాదే బేట పట్టుకుపోనా ముద్దొచ్చే లక్షల మూట అర్రే ఊదొద్దున్నా ముందు గొప్పల బాక ఓ పొద్దునా ముందు బెత్తడ తోక నువ్వెంతా నీ తెలివెంతా నీ కొవ్వంతా చిటికెల్లో కరిగిస్తా ఉడతా ఉడతా వచ్చి ఎటు పెడతా వచ్చి చెడిపోతావు రబుచ్చి నా జోలికి వచ్చి ముయ్యర నోరు నా బోటి పెద్దల ముందు వెయ్యకు బచ్చా హనుమంతుడి ముందర చిందు చూపకు తాత నీ పోటీ పెత్తనమింకా తప్పక పెడతా నీ పేసుకి నామం చక్క పల్టి గుట్టించేస్తా పంతం పడితే బాల్టి తన్నించేస్తా పందెం కడితే చిత్తుల్లోనే జాకల్నై పై ఎత్తుల్లో ఆశ కునికి తాతన్ రోయ్ ఉడతా ఉడతా బుచ్చి ఎటు పెడతా బుచ్చి చెడిపోతావు రబుచ్చి నా జోలికి వచ్చి నాతో నన్ను పేచి పొర పక్షి వదిలిస్తా నీ పిచ్చి చీకి చించి జాగ్రత్త నీ దుమ్మంతానే తులిపేస్తానా సత్తా చూపించి ఉడతా ఉడతా బుచ్చి ఎటు పెడతా బుచ్చి చెడిపోతావు రబుచ్చి నా జోలికి వచ్చి మా అమ్మాయి గురించి చెప్పేది ఏముందండి, కులవతి రూపవతి గుణవతే కాకుండా గర్భవతి కూడా. మీ సంతోషం కొద్దీ గర్భవతి అని తెలిసి కూడా చేసుకుంటున్నారు అంటే చాలా సంతోషంగా ఉందండి. కాకపోతే కన్యాశుల్కంగా ఓ 25,000 ఇప్పితే మాకు సంతోషంగా ఉంటది. 25,000 కన్యాశుల్కమా? మీకేం తెలియదు ఊరుకోండి. స్కానింగ్ చేయించాక మగపిల్లాడని తెలియదు అనుకోండి, మాట్లాడకుండా 3 ముళ్ళు వేయండి. 50 లక్షలు వస్తుంటే 25,000 ఒక లెక్క. అలాగే బాబాయ్ గారు, చెల్లైన ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్లి పరీక్ష చేయిస్తాం. ఆమె గర్భంలో ఉన్న ఆడపిల్లని స్కానింగ్ లో తెలిసింది. ఆడపిల్ల అయితే ఇంకెందుకు మనకి సంబంధం, పదండి. మా చెల్లాయికి అడ్డమైన పరీక్షలు చేయించి ఇప్పుడు వద్దంటావా? తోలుచేస్తా. ఇది అన్యాయం బాబాయ్ గారు. వంశోద్ధారకుడు పుడతాడని మీ అమ్మాయిని చేసుకోవడానికి ఒప్పుకున్నాం. ఆడపిల్ల అయితే మాకెందుకు? చూడమ్మా, ఇవన్నీ నాకు తెలవు. మా దశలే పరువు మర్యాదలు గల కుటుంబం. ఈ పరీక్షలు చేసినట్టు 10 మందికి తెలిస్తే నా పరువు పోద్ది. చూడు, మర్యాదగా మీ ఆయన నీ పెళ్లి అన్న చేసుకోమను, లేకపోతే 25,000 నష్టపరిహారం అన్న ఇప్పించండి. ఇవ్వకపోతే మీ ఆయన తాళి కట్టడం కాదు, నీ తాళి తెగుద్ది. వద్దు మొర్రో అంటే పెళ్లి పెళ్లి అని నా ప్రాణం తీసావు. ఇప్పుడు చూడు. ఉంటా మా ఆయన ఏం చేయకండి, కావాలంటే అమ్మో పదండి. వాడు వచ్చే టైం అయింది. వాడు రాగానే చిటికేస్తాను, కొళ్ళ కొడుకు హుస్సేన్ సాగర్లో పడే. ఓకే. పాటికి వచ్చి నా కోసం ఎదురు చూస్తుంటాడు. నేను లోపలికి వెళ్ళి మీకు సైగ చేస్తాను. మీరు చక్క 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 ఉరుక్కుంటూ వచ్చి పని చావగొట్టి మూసినదిలో పడింది. ఓకే? మరి ఆయన గుర్తుపట్టేలాగండి. మనదే. మరి అదే మేడమ్మా, నీకు ఇదే కరెక్ట్ జడ్జిమెంట్. నీ ఫేస్కి అజరుద్దీన్ కోచింగ్ ఇచ్చావా? ఆంజనేయులు, నీకేదో లెటర్ వచ్చిందిరా.
ఏమిటది? నీ మరదలు విడాకులకి నోటీస్ పంపిందన్నయ్య. విడాకులు నోటీసా? ఇదేం అన్యాయం? ఫోన్లే ఉంది. నా జీవితం ఎలాగా నాశనమైంది. దాన్నేనా సుఖపడి మీకు మళ్ళీ పార్వతీ పరమేశ్వరులా కలిసి ఉండే అదృష్టం అందరికీ ఉండద్దు. కంగ్రాచులేషన్స్ మిస్టర్ బోస్, మీరు తండ్రి కాబోతున్నారు. సారీ మేడం, ఆనందంలో నా భార్య అనుకున్నాను. వెదవ చెంప పోతే పోయింది. ముందు మగ పిల్లాడు మనకే పుట్టబోతున్నాడు. 50 లక్షలు మనవే. తేరా వెంట కాసుల పంట. రేసు మార్చనా, రేసు మార్చనా, డ్రెస్సు మార్చనా, అడ్రస్సు మార్చనా. పాత జీవితం రూటు మార్చనా, పారి వెళ్ళినా తీరు మార్చనా. ఆకు సాంగ్ లాగా రాక్ డాన్స్ లాగా లైఫ్ లోన స్పీడ్ పెంచనా. చీర కట్టు తీసి హేరు కట్టు చేసి గీసు గీసు కట్టు తిరగనా. గ్లాసు పట్టి చేర్చు కొట్టి అందుకున్న సొత్తుతోటి అందనంత ఎత్తుకెళ్ళి నువ్వు సెల్లు నేర్చుకోన. లక్ లక్ లక్కీ ఛాన్స్, లక్ లక్ లక్కీ ఛాన్స్, లక్ 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 లక్కీ ఛాన్స్. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడో తెలుసా? పిచ్చివాడా, నువ్వు ఎవరినో చంపబోతున్నావని, వాడెవడో చావబోతున్నావని అనుకోవడం పొరపాటు. చచ్చేందుకు వాడెవడు, చంపేందుకు నువ్వెవరు, అంతా మిథ్య అన్నాడు. ఆహా, ఎంత బాగా చెప్పాడండి. ఊరికే డబ్బు డబ్బు అని పాకులాడతామే గాని చచ్చేటప్పుడు కట్టుకుపోతావా? అక్కయ్య గారు. ఏమిటయ్యా? వదినా, మీకు గుడ్ న్యూస్. నేను తల్లిని కాబోతున్నాను. అవునండి. కంగ్రాచులేషన్స్ బోసు. థ్యాంక్స్ అండి. అన్నయ్య, అన్నయ్య, మీకు శుభవార్త అన్నయ్య. నేను తల్లిని కాబోతున్నాను. చచ్చా, ఆయన కాదండి, నేను. శుభవార్త మీద శుభవార్త. ఈ రోజంతా శుభవార్తలమయమయ్యేట్టుంది. తిను. నాకెంత ఆనందంగా ఉందో. పెద్దనయ్య ఎలా వచ్చింది? మీ అందరికీ ఓ శుభార్త చెప్పడానికి వచ్చావరా? మీ వదినాన్ని ఎలదప్పింది. నేను త్వరలో తండ్రిని కాబోతున్నాను. ఏంట్రా శివరాం, ఆ కన్నీళ్ళేంటి? ఏడుపు కాదురా, ఆనందం. మీ అంతా ఒకేసారి తండ్రి కాబోతున్నానన్న విషయం విని ఆనందం తట్టుకోలేక. ఏంట్రా? కంగ్రాట్స్ రాజ్బాబు, స్కానింగ్ లో మీకు మగపిల్లాడని తేలింది. ఆజా ఆజా రాజా బేటా. తేరా వెంట కాసుల పంట. రెండు చేతులా ఖర్చు పెట్టనా, ఊట కోరకం చీర కట్టనా. చెట్టు తోటినే స్నానమాడనా, ప్రిన్స్ బాబులా పోజు కొట్టనా. పుంగనూరు దాటి సింగపూర్ దాకా రోజుకో టూరు చేయనా. బెంచి కారునైనా డోసు కేరు అంటూ సొంత ఫ్లైటులోన తిరగనా. 5 స్టార్ హోటల్లోనే లైఫ్ నంత గడుపుదాము, లోకమంతా ఏలుదాము, లోటు లేని ముందే తెచ్చే లక్ లక్ లక్కీ
lucky chance, lucky chance, luck, luck, lucky chance. Hey, 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 luck, luck, lucky chance. Lucky chance, lucky chance, luck, luck, lucky chance. హలో ఏంటి అలా అయిపోయారు? అబ్బే ఏం లేదు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. జాగ్రత్త, 50 లక్షలు. ఏమండి 50 లక్షలు మనకే వస్తాయంటారా? అప్పుడే ఎలా చెప్తాం? అందరికన్నా ముందు మనకే బాబు పుట్టాడు అనుకో, 50 లక్షలు మనవే. ఏమండి ఉం. నాకు ఐడియా వచ్చిందండి. 7 నెలలోనే సిజేరియన్ చేయించుకుంటే ఎలా ఉంటుంది? 6 నెలలు ఏం కుదరదా? ఏమిటి భాను, ఏమైంది? అబద్ధాలు చెప్పేవాళ్ళకి ఆడపిల్లలు పుడతారని మా అమ్మమ్మ చెప్పేది. ఈ అమ్మమ్మ మాటలు బామ్మ మాటలు మర్చిపో, అవన్నీ అబద్ధాలు. కాదు నిజమే. నాకు పుట్టబోయేది ఆడపిల్లనని స్కానింగ్ లో తేలింది. భాను 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 ఎక్కడికి వెళ్తున్నావు? సారీ బోస్, ఇంకా ఈ బరువు ఎందుకు? అబార్షన్ చేయించుకుంటాను. మనం పెళ్లి చేసుకుంది డబ్బు కోసమే కావచ్చు. జీవితాంతం నీతో కలిసి ఉండే అదృష్టం నాకెలాగూ లేదు. మన అనుబంధానికి గుర్తుగా ఈ పాపనైనా నాకు మిగుల్చు భాను. బోసు అవును భాను, నేను పెంచుకుంటా. భాను భాను సారీ, మీ రిపోర్టు మారిపోయింది. పొరపాటున వేరే వాళ్ళ రిపోర్ట్ మీకు ఇచ్చాను. మీకు మగపిల్లాడు. భాను కాదు నేను. ఆ? ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ లేడీ. ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. మైండెడ్. అయ్యో ఏం పర్లేదు, మనకి మగపిల్లాడు 50 లక్షలు. జాగ్రత్త జాగ్రత్త. భారతి భారతి అబ్బాబ్బా ఏమిటండి ఇదంతా? స్కానింగ్ రిపోర్ట్ వచ్చింది, మనకి 50 లక్షలు పుట్టబోతున్నాడు. ఆ? అదే బాబు పుట్టబోతున్నాడు. ఆజా ఆజా రాజా బేటా. లక్కీ ఛాన్స్ తేరా వెంట కాసుల పంట. లక్కీ ఛాన్స్ లక్కీ ఛాన్స్. పాటుగా డబ్బు చేసెనోయ్, లక్షలాస్తికే అబ్బనైతినోయ్. ఒక్క దెబ్బతో లక్కు మారెనోయ్, బోల్డ్ సొమ్ముకే అమ్మనైతినోయ్. ఆగిపోయి ఉన్న చేతిగీత మళ్ళీ సాగదీసి పేటు మార్చనా. పాడుకొంప కాస్త కూలగొట్టి మళ్ళీ మేడ మీద మేడ కట్టనా. ఎండి ఉన్న కడుపు పండి గల్లు 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 మంటూ పైడి జల్లు పడ్డదంట మాకు కొంత మాయనంట. లక్ లక్ లక్కీ ఛాన్స్. లక్కీ ఛాన్స్ లక్కీ ఛాన్స్ లక్ లక్ లక్కీ ఛాన్స్. రురురురురు లక్ లక్ లక్కీ ఛాన్స్. లక్కీ ఛాన్స్ లక్కీ ఛాన్స్. లక్ లక్ లక్కీ ఛాన్స్. ఏమిటో అలా అయిపోయావు? మనం ఇంతమంది ఉండి కూడా ఆ దక్షిణామూర్తి గారి కుట్రను ఎదుర్కోలేకపోతున్నాం. సరే, మీ 3 జంటల్లో ఎవరు ముందు నెల తప్పారో చెప్పగలరా? ఎలా చెప్పగలం? ఎవరికి వాళ్ళే నేను ముందంటే నేను ముందని ఫీల్ అయిపోతున్నారు. అయితే మనం రిస్క్ లేకుండా గెలవాలంటే ఒకటే ఒక్క మార్గం. ఏమిటో చెప్పు. అబార్షన్. ఆ? చూడండి, ఇగో నువ్వు ఈ మందు తీసుకెళ్లి మీ వదిన గారు తినే అన్నంలో కలుపు, నువ్వు ఈ మందు తీసుకెళ్లి మీ వదిన గారి కూరలో కలుపు, మన ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. సారీ, నేను అలాంటి పని చేయను. మరి అదే ఫూలిష్నెస్ అంటే. చేయనంటే ఎట్టగమ్మా? మీకు 25 లక్షలు దక్కాలన్నా, నువ్వు జయ్యమని విమానంలో అమెరికా వెళ్ళాలన్నా కొన్ని యాంటీ సెంటిమెంట్ పనులు చేయక తప్పదు. ప్లీజ్ టేక్ ఇట్. ప్లీజ్ ప్లీజ్ ప్రొసీడ్. వదినా